హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎఫ్సెట్, నథింగ్ బట్ మనం ఎంసెట్ అని పిలిచే వాళ్ళు అంతకుముందు. సో దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళకి స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఇవి మొత్తానికైతే ఇవి ఎన్ని రకాలుగా ఫేసెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయాక మనకు కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా వీడియో మనము ముందు అయితే చేస్తాము నెక్స్ట్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి, చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ అప్డేట్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ఈ హోమ్ పేజ్ అయితే దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మీరు ఇక్కడ అండి టీజీ ఎఫ్సెట్ 2024 రివైజ్డ్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మన కౌన్సిలింగ్ షెడ్యూల్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఉంది. మొత్తానికి అయితే ఇందులో 3 ఫేజెస్ ఉంటాయి. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఒక్కసారి మనం చూస్తే కనుక ఇక్కడ మనకు స్లాట్ బుకింగ్ అండ్ ఫీజు పేమెంట్ వచ్చేసి మనకి జూలై 4th నుంచి జూలై 12th వరకు అయితే మనకి అప్లికేషన్ ఫీజు అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు నెంబర్ పాయింట్ 2లో 6th to 13th వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు, ఓకేనా. అండ్ థర్డ్ వచ్చేసి మీకు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, మనము జూలై 8 నుంచి జూలై 15th వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఫ్రీజింగ్ అయితే ఆప్షన్స్ మనకి 15th జూలై అయితే ఫ్రీజింగ్ అయిపోతుంది. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి జూలై 19th అయితే సీట్ అలాట్మెంట్ అవుతుంది. అండ్ మనము ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయాక ట్యూషన్ ఫీజు ఇట్లాంటివి వచ్చేసి మనకి 19th జూలై టు 23rd జూలై వరకు అయితే మనకు దీనికి సంబంధించిన ఎవరికైతే సీట్ వస్తుందో ఆ బ్రాంచ్కి తగ్గట్టుగానైతే ట్యూషన్ ఫీజు అయితే కనబడుతుంది. దానికి సంబంధించి మనం జూలై 19th నుంచి 23rd వరకు అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము సెకండ్ ఫేజ్ చూడొచ్చు. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి స్లాట్ బుకింగ్ అండ్ పేమెంట్ వచ్చేసి మనకి జూలై 26 అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు 27 జూలై అయితే అయిపోతుంది. అండ్ మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే కనుక జూలై 27 అండ్ 28 రోజు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రీజింగ్ ఆప్షన్ వచ్చేసి మనకి 28 రోజు అయితే ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతుంది అంటే మనకి జూలై 31st రోజు అయితే సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన బ్రాంచ్ వైజ్ కావచ్చు, సేమ్ ఇట్లా ఫస్ట్ ఫేజ్ లెక్కనే ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీకు 31st జూలై నుంచి ఆగస్ట్ 2nd వరకు అయితే మనకి ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీజు అయితే కట్టుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ ఎట్ బై కాలేజ్ వచ్చేసి మనకి ఆగస్ట్ 4 వరకు అయితే కాలేజీలో అయితే జాయిన్ కావచ్చు. అండ్ ఫైనల్ ఫేజ్ వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే మనకు పేమెంట్ స్లాట్ బుకింగ్ అండ్ పేమెంట్స్ వచ్చేసి మనకి 8th రోజు అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 9th ఆగస్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 9th అండ్ 10th రోజు అయితే ఈ 2 డేస్లో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 10th రోజు మళ్ళీ మనకు ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్టు 13th వరకు అయితే సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. అండ్ ట్యూషన్ ఫీజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీకు ఆగస్టు 13-15 లోపు ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. అండ్ కాలేజీలో రిపోర్ట్ చేయడానికి మీకు ఆగస్టు 16th అండ్ 17th వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. అండ్ కాలేజీలో ఫైనల్గా జాయిన్ కావడం మటుకు ఆగస్టు 18th వరకు అయితే కాలేజీలో జాయిన్ కావడం ఉంటుంది. సో ఇట్లా 3 ఫేజ్లు అయితే మనకి దీనికి సంబంధించి ఉంటాయి. ఇట్లా 3 రకాల ఫేజ్లు అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ప్రాసెస్ మన స్లాట్ బుకింగ్ కానీ ఆ పేమెంట్ కానీ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వెబ్ ఆప్షన్స్ కూడా ఎట్లా పెట్టుకున్న వీడియోని అయితే చేద్దాము. కాబట్టి ప్రతి వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలని నేనైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. కంప్లీట్గా మనం ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే చేస్తూ ఉంటాము. స్టేట్కి సంబంధించి కావచ్చు, సెంట్రల్కి సంబంధించి కావచ్చు, అప్లికేషన్ ఎట్లా చేయాలి ఇట్లాంటి వాటికి మాత్రమే మనము చేస్తూ ఉంటాం అన్నమాట వీడియోస్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ మనకు చూడండి 1 2 3 4 ఇట్లా 4 రకాల స్టెప్స్ అయితే మనం చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మన అమౌంట్ అయితే కట్టాలి. పే ప్రాసెసింగ్ ఫీజు మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ డీటెయిల్స్ అడిగింది చూడండి. ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబరు, మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి పే ఫీజ్ ఆన్లైన్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, మనకు ఒకవేళ పేమెంట్ స్టేటస్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ ఇవే డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా.
సో ఆ డీటెయిల్స్ కనుక ఎంట్రీ చేస్తే మనకి మన డీటెయిల్స్ కొన్ని ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఇట్లా. ఓకేనా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇదే పేజ్లో కొంచెం కిందికి వస్తే మనకు ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది, ఇన్కమ్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు. ఓకే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తాయి. ఇక్కడ మన డీటెయిల్స్ కొన్ని కనబడతాయి, సేమ్ ఇవే డీటెయిల్స్ కనబడతాయి. క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ చిన్న చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ మీద ఉంది కదా బిల్ డెస్క్, ఆ ఎల్లో కలర్ మీద క్లిక్ చేసేయండి. పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. ఒక 1200 రూపాయలు అయితే ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం అయితే మనకు కనబడుతుంది. ప్రతి సంవత్సరం అయితే ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ కార్డు డీటెయిల్స్ డెబిట్ కార్డు ద్వారా, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ద్వారా చూస్ చేసుకోండి. అమౌంట్ అయితే కట్టేసేయండి. ఓకేనా, కట్టేసినాక మీకు అమౌంట్ సక్సెస్ఫుల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ దీని మీద అయితే మళ్ళీ క్లిక్ చేసేసేయండి. ఓకే, క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్కి అయితే వస్తుంది. మళ్ళీ సేమ్ ఇవే డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేసేసి మీ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఓకే, స్లో అవైలబుల్ స్లాట్స్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసండి. క్లిక్ చేసేసినాక ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆల్ పెట్టేసుకోండి. ఇక్కడ ఆల్ పెట్టేసుకొని ఇక్కడ ఎక్కడైతే మీకు దగ్గర సెంటర్స్ ఉంటుందో ఆ సెంటర్ దీని మీద క్లిక్ చేస్తే సెంటర్ లిస్ట్ మీకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్మా డిస్ట్రిక్ట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో మీకు దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది సెంటర్ చూజ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే మీరు ఏ డేట్లో ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే కనబడతాయో ప్రజెంట్ ఇదే ఫస్ట్ డే మనం చేస్తున్నాం కాబట్టి ఆల్ గ్రీన్ కలర్ కనబడుతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లాంటివి నేను లేటెస్ట్గా ఫటాఫట్ అప్డేట్ చేస్తూనే ఉంటాను వీడియోస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. ఓకేనా, సో ఇక్కడ డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు అవైలబుల్ టైమింగ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. ఓకేనా, పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే టైమింగ్స్ అయితే కనబడతాయి. ఒక టైమింగ్ని అయితే చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 చూజ్ చేసుకున్నారనుకోండి, ఇట్లా కింద కూడా మీకు డీటెయిల్స్ అయితే ఈ విధంగా మీకు కనబడుతుంటాయి. ఈ టైమింగ్ సెట్ చేసుకున్నారు, ఈ డేట్ నాట్ సెట్ చేసుకున్నారని అంటుంది. ఓకే, ఇక్కడ ఎస్ అని కనబడుతుంది కదా, ఈ ఎస్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనకి ఓకే సర్టిఫికేట్ స్లాట్ ఈజ్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఒక మెసేజ్ కూడా మీకు వెళ్ళిందని ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ అట్లా ఒక ప్రింట్అవుట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ ప్రింట్అవుట్ తీసుకొని ఏదైతే మీరు స్లాట్ టైం బుక్ చేసుకున్నారో అక్కడికైతే ఆ టైంకి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకు ఎంసెట్కి సంబంధించిన ఇంజనీరింగ్ కావచ్చు అండ్ సేమ్ మనకి ఫార్మసీకి సంబంధించింది కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం చేసుకునే పద్ధతి. ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నదో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.